హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాయ్ టీవీ. ఈరోజు వీడియోలో మనము మన అన్వాంటెడ్ హెయిర్ని క్లియర్ చేసుకోవడానికి, అంటే ఫేస్ పైన కానీ హ్యాండ్స్ పైన కానీ మనకు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అది క్లియర్ చేసుకోవడానికి న్యాచురల్ రెమెడీ ఒకటి ఇప్పుడు చూద్దాం. సో నార్మల్గా మనకి అన్వాంటెడ్ హెయిర్ని క్లియర్ చేసుకోవడానికి పార్లర్స్కి కానీ లేదంటే మనము పెయిన్ఫుల్ వ్యాక్సింగ్ ట్రీట్మెంట్స్ని తీసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా న్యాచురల్ రెమెడీస్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకి న్యాచురల్గానే ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు ఈ ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి కంటెంట్ అనేది మేము ముందుకు ఇంకా ఎక్కువగా తీసుకురాగలుగుతాం. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు రెమెడీ కోసం మనం ఇక్కడ పసుపుని తీసుకున్నాము. ఈ పసుపు ఏంటంటే మనకి యాంటీ ఏజింగ్ కానీ లేదంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ని కానీ డస్ట్ని కానీ క్లియర్ చేసి స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ మనము ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది పసుపు తీసుకున్నాం. అండ్ ఈ పసుపు అన్వాంటెడ్ హెయిర్ని క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే పాతకాలంలో కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా చాలామంది ఆడవాళ్ళు పసుపుని ఫేస్కి హ్యాండ్స్కి రాసుకుని స్నానానికి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇది చాలా బాగా న్యాచురల్గానే మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకనే ఇక్కడ మనం మెయిన్గా పసుపుని తీసుకున్నాము. ఇప్పుడు ఈ పసుపుని బౌల్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము స్క్రబ్ చేసుకోవడానికి యూజ్ అవ్వాలి కాబట్టి ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 to 2 teaspoons వరకు. ఇప్పుడు పసుపుని షుగర్ని చక్కగా మీరు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పాలని యాడ్ చేసుకోవాలి. పాలు ఎందుకు అంటే మన స్కిన్ రఫ్గా అవ్వకుండా మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. పాలు అనేది మనకి స్కిన్ సాఫ్ట్గా ఉండడానికి మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనం షుగర్ ఎందుకు యాడ్ చేసాము అంటే మన స్కిన్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అనేది తొలగించుకోవడానికి షుగర్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇలా మనము స్క్రబ్ చేస్తామో స్కిన్ రఫ్ కాకుండా ఉండడానికి పాలని మనం ఇందులో యాడ్ చేసాం. పాలు యాడ్ చేయడం వల్ల స్కిన్ చాలా నరిష్డ్గా మాయిశ్చర్గా ఉంటుంది. అంతేకాకుండా స్కిన్ పైన ఎప్పుడైతే మనకి గ్లో కూడా వస్తుంది అనమాట, అప్లై చేసినప్పుడు మంచి షైన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్యాక్ మనకి రెడీ అయిపోయింది. ఇందులో మనము పసుపుని షుగర్ని ఇంకా పాలని యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా కానీ మరీ తిగ్గా కానీ చేసుకోకూడదు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి అన్వాంటెడ్ హెయిర్ అంటే హ్యాండ్స్ పైన కావచ్చు, ఇంకా ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది కదా, అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకుని ఒక 2 minutes పాటు కొంచెం స్క్రబ్ చేసుకోవాలన్నమాట. అంటే అప్లై చేసుకుని చక్కగా మీరు స్క్రబ్ చేసినట్లయితే ఇది మొత్తం స్కిన్కి అప్లై అవుతుంది. సో అలా పెట్టుకున్న తర్వాత ఒక డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. ఒక 10-15 minutes మీరు ఉంచుకుంటే స్కిన్ పైన ఇది డ్రై అయిపోతుంది. అప్పుడు మీరు కొంచెం తడి చేసుకుని ఆ ప్యాక్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసేటప్పుడు కూడా మీరు స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేస్తే ఏంటి అంటే స్కిన్ పైన ఉన్న అన్వాంటెడ్ హెయిర్ అనేది మనకి తొలగిపోవడానికి హెల్ప్ అవుతుంది మనం స్క్రబ్ చేసుకుంటూ తీసుకుంటే. సో ఫేషియల్ హెయిర్ కావచ్చు, హ్యాండ్స్ పైన ఉన్న హెయిర్ కావచ్చు, మనకి రిమూవ్ చేసుకోవడానికి ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది న్యాచురల్ ప్యాక్ కాబట్టి మనకి స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇది మీరు వీక్లీ ఒక 2 times కానీ 3 times కానీ అప్లై చేసుకోవచ్చు. లేదు కుదరట్లేదు అనుకుంటే వారానికి ఒకసారైనా ఈ ప్యాక్ని అప్లై చేసుకొని మీరు అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.